శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కలియుగంలో నామ సంకీర్తన చేసినంత మాత్రం చేత నరకానికి కాకుండా స్వర్గానికి మాత్రమే కాదు వైకుంఠానికి కూడా వెళ్ళొచ్చు అనుకున్నాం కదండి. కానీ కలియుగంలో నామం చెప్పడమే చాలా కష్టమైన పని. ఎందుకంటే మన రాజు కలిపురుషుడు, కలియుగంలో ఉన్నాం కాబట్టి. కలి ధర్మనాశక అన్నారు. ధర్మాన్ని నాశనం చేయడమే ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు కదా. నామాన్ని చెప్పనివ్వడు, మంచి పనులు చేయనివ్వడు, మంచి ఆలోచనలు రానివ్వడు. మంచి పనులు చేయాలంటే కూడా ఎక్కడ లేని విఘ్నాలన్నీ కలిగిస్తాడు. అదే చెడు పని చేయాలనుకోండి, ఈజీగా అలా చేసేయచ్చు, ఏ ఆటంకాలు రావు. ప్రవచనం వినాలి అని కూర్చుంటేనే నిద్ర వస్తుంది, షార్ట్లు తిప్పితే అస్సలు నిద్ర రాదు. కాబట్టి ఈ కలియుగంలో భగవన్నామం చెప్పాలంటే కూడా ఆయన అనుగ్రహమే ఉండాలి. భగవంతుడు అనుగ్రహిస్తేనే ఆయన నామం చెప్పగలం. ఒక మహాపురుషుడు ఆశ్చర్యపోయాడట. అరే, భగవన్నామం చెప్పడము అనే ఇంత సులభమైన మార్గం ఉండగా నరక ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయే. కలియుగంలో మనుషులు నామస్మరణ చెప్పి నరకాన్ని ఎందుకు తప్పించుకోలేకున్నారు అని ఆశ్చర్యపోయాడట. ఋషులేంటండి, మనమేంటండి, బ్రహ్మగారంతటి వాడు ముక్కున వేలేసుకొని అబ్బ కలిపురుష, మనుషులను ఇంత భ్రష్టు పట్టిస్తావా అని ఆశ్చర్యపోయాడట. ఈ కలియుగ ప్రారంభ కాలంలో కలి ఉద్ధతి తట్టుకోలేము అని 88,000 మంది ఋషులు బ్రహ్మలోకానికి వెళ్ళి, స్వామి బ్రహ్మదేవ, మేము ఈ కలి బాధలు తట్టుకోలేము, ఇక్కడ జపాలు తపాలు యజ్ఞాలు ఏవి చేయలేము, కాబట్టి మాకంటూ ఒక ప్రాంతాన్ని నిర్దేశించి పెట్టు, అక్కడికి మేము వెళ్తాము, అక్కడ మేము ఉంటాము, అక్కడ జపతపాలు చేసుకుంటూ కలి ప్రభావం లేకుండా నివసించే భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్నారంట. అప్పుడు బ్రహ్మగారు మనస్సంకల్పంతో ఒక చక్రాన్ని సృష్టించి విడిచిపెట్టారంట. అది తిరుగుతూ వెళ్ళి ఒక క్షేత్రం దగ్గర ఆగింది. చక్రం యొక్క నిమి పతనమైన క్షేత్రం కాబట్టే నైమిషారణ్యం అన్నారు. అక్కడ ఋషులు 88,000 మంది ఋషులు యజ్ఞాలు యాగాలు తపస్సులు అన్నీ చేయడమే కాకుండా 18 పురాణాలను కూడా విన్నారు వాళ్ళు. ఇటువంటి పుణ్యక్షేత్రాలను మనము దర్శిద్దాము, నామం చెప్పుకుందాము, భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. జయ శ్రీరామ్.